హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ద ఛానల్. రైట్, నిన్న ఒక ట్రేడ్ అయితే చేసాము, అది కూడా హెచ్డిఎఫ్సిలో ఐ థింక్. ఈరోజు నాకు ఇక్కడ ఒక ఛాన్స్ అయితే కనిపించింది. ఈ ఆపర్చునిటీ ఎస్బీఐ ఇన్లో ఉంది. రైట్ నౌ నా ఎంట్రీ ఇంకా ట్రిగర్ అవ్వలేదు. 9:55లో ఎంట్రీ అయితే ట్రిగర్ పెట్టాను. సో వన్స్ ఎంట్రీ ట్రిగర్ అయితే ఖచ్చితంగా నా ఎస్ఎల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. 9:54లో నా ఎస్ఎల్ అనేది నేను ప్లే చేస్తాను. లెట్స్ ఇది ఒక మంచి అప్ సైడ్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఫర్ షూర్గా ఇది ఒక గుడ్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. అప్ సైడ్ స్కోప్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేనైతే బుల్లిష్గా ఉన్నాను ఎస్బీఐలో పర్టికులర్గా. సో నేను ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఎంట్రీ ట్రిగర్ అవ్వగానే చెప్తాను. రైట్, నా ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది. ఇక్కడ నాకు స్పాట్లో వచ్చేసి నాకు ట్రిగర్ అవ్వనట్టే కనిపిస్తుంది, కానీ నా ఎంట్రీ రైట్ ఇప్పుడు ఇక్కడ కూడా అయింది. రైట్, నాకైతే బ్రోకర్ సైడ్ అయితే ఆర్డర్స్ అయితే షూట్ అయ్యాయి. లెట్స్ సీ ట్రేడ్ ఎలా వెళ్తుందో. సో ట్రేడ్ లాజిక్ అయితే నేను ఎండింగ్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు పేషెన్సీగా అయితే మొత్తం వీడియో చూడండి. సో రైట్, చూద్దాం ట్రేడ్ అయితే ఎలా వెళ్తుందో. టార్గెట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఈరోజు ఎస్బీఐలో బుల్లిష్గానే ఉన్నాను. ఖచ్చితంగా డే ఎండ్ వరకు బుల్లిష్గానే ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ నేనైతే కొంత టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1:4గా నా రిస్క్ రివార్డ్ని అయితే నేను సెట్ చేసుకున్నాను. ఇంకా చూద్దాం ట్రేడ్ ఎలా వెళ్తుందో. ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను వీడియోని అయితే చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో మొత్తానికి టార్గెట్ అయితే వచ్చిందండి. మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ టార్గెట్ అయితే రీచ్ అయింది. 9:59 ఎక్స్పెక్టెడ్. ఇంకా చాలా హైగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ నాకు అంత టైం లేదు. సో ఇది ఇవాల్టి వీడియో. దీనికి లాజిక్ అయితే చెప్తున్నాను. మీరు చూస్తున్నారు ఈఎంఎస్ రెండు కూడా 9 అండ్ 15 మార్నింగ్ నుండి బుల్లిష్గానే బిహేవ్ చేయడం ఒకటి అయితే ఇక్కడ చూడొచ్చు మీరు.
హయ్యర్ టైమ్ ఫ్రేమ్ లైక్ 15 మినిట్స్లో కూడా 9 అండ్ 15 EMAస్కి అబోవ్లోనే సస్టైన్ అవుతూ వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని ఈ లాజిక్ మీదనే నేను ఒక సపోర్ట్ అయితే గీసుకున్నాను. దాని మీద నేను ఎంట్రీ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఇంకా హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ నాకు టైం అనేది లేదు. సో నేను ఇక్కడితో ఫినిష్ చేస్తున్నాను. ఒక ట్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనం టర్మినల్ ముందే ఉండాల్సి వస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ హై టార్గెట్కి ఛాన్స్ ఉంది. బట్ నాకు వేరే వర్క్స్ అయితే ఉన్నాయి. అందుకని నేను దీనికోసం చూడట్లేదు. సో అదండి, మీకు అర్థమైందని అనుకుంటాను. రైట్, నేను మళ్ళీ టైం దొరికితే మీకు అప్డేట్ చూపిస్తాను ఇది. రైట్, అంతవరకు ఉంటాను. బాయ్. సో మీరు చూస్తున్నారు, ఇది ఆఫ్టర్నూన్ అండి. నాకు కొంత గ్యాప్ దొరికింది. నేను మీకోసం అయితే కొంత వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. అనుకున్నట్టుగానే ఇంకా హై అయితే వెళ్ళింది. సో ఈరోజు మ్యాక్సిమం ఇక్కడ దాకా తీసుకోవచ్చు. బట్ నేను చెప్పాను కదా, ఇంకా అదంతా పెట్టి చూడొద్దు, మన సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది. సో వచ్చిన టార్గెట్తో నేనైతే హ్యాపీగానే ఉన్నాను. ఈరోజు అయితే బుల్లిష్గానే నేను ఎక్స్పెక్ట్ చేశాను, బుల్లిష్గానే ఉంది. రైట్, మీకు కనుక ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.